నమస్తే, వెల్కమ్ టు జెట్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పోరాటం ఫలించిందని చెప్పేసి ఇక్కడికి రైల్వే స్టేషన్కి మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. ఇక్కడికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. మనతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు లక్ష్యం నెరవేరింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇలా చాలా శాంతియుత వాతావరణం అన్న. మేము ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి బాధపడ్డాం. ఇలా ఎంత ఆనందంగా ఉత్సాహంగా అంటే చరిత్రలో మొదటిసారి కానీ నా జీవితంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ చాలా పెద్ద ఇలా సంతోషం. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, బాధపడ్డాం, కానీ మా బాధలు ఇబ్బందులు అన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఇక్కడికి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ మేము మొత్తము నార్నూరు, గాదిగూడ, ఊట్నూరు, ఇంద్రవెల్లి, నేరేడుగొండ, బజారాత్నూరు, బోత్, తలమడుగు, తాంసి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొత్తం మేము ఇక్కడ వచ్చిన కార్యకర్తలం. ఇది కేవలం మందకృష్ణ మాదిగ పోరాటం కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన ఒక్కడే నేను తెచ్చినని చెప్పుకుంటున్నారని వివిధ నాయకులు కూడా అంటున్నారు ఎంఆర్పిఎస్ వాళ్ళు. వర్గీకరణ అంశంలో ఈ దేశంలో ఎస్సీల వర్గీకరణ సాధించడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా అది కృష్ణమాది కార్యకర్తలే. అన్నకన్నా మించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు కాలేరు మా మాదిగ జాతిలో. ఈ వర్గీకరణకు సంబంధించి కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. మాలా సోదరులు కొంతమంది స్వార్థపరులు దానికి వ్యతిరేకిస్తారు. 90% మాలా సోదరులు దీనికి వర్గీకరణకు ఎస్ ఉన్నారు. స్వార్థపరులు ఇంత రాజకీయంలో అవకాశాలు ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టరు ఏదన్నా అలా అవకాశాల కోసమే ఇలా మాలా సోదరులకు రెచ్చగొట్టే విధానంగా కుట్ర పన్నుతున్నారు వాళ్ళు.